చంద్రబాబు బెయిల్ పిటిషన్పై విచారణ వాయిదా. ఈ నెల 15న వాదనలు వింటామన్న ఏపీ హైకోర్టు. పొంగులేటి నివాసంలో రెండో రోజు ఐటీ సోదాలు. మాజీ ఎంపీ రూంలో తనిఖీలు చేయనున్న అధికారులు. 14 మందితో బీజేపీ తుది జాబితా విడుదల. 3 చోట్ల అభ్యర్థులను మార్చిన అధిష్టానం. కడప జిల్లాలో కొనసాగుతున్న సీఎం జగన్ పర్యటన. 2 పోలీస్ స్టేషన్ల ప్రారంభోత్సవం. ఢిల్లీలో అకస్మాత్తుగా మారిన వాతావరణం. దేశ రాజధానిలో భారీ వర్షం. కాలుష్యం నుంచి ఉపశమనం. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలమ్మధు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ నేత నీలమ్మధును బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కలిశారు. బీజేపీలోకి రావాలని నీలమ్మధును నందీశ్వర్ గౌడ్ ఆహ్వానించారు. పటాన్చెరు టికెట్ తొలుత నీలమ్మధుకు ప్రకటించిన కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో కాటా శ్రీనివాస్ గౌడ్కు కేటాయించింది. కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్న నీలమ్మధు కాంగ్రెస్ పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ మారుతానని ప్రచారం జరుగుతోంది. పటాన్చెరు కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడ్డ నీలమ్మధు పార్టీ వీడేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ అధిష్టానం తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న కాంగ్రెస్ నేత నీలమ్మధును బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ కలిశారు. బీజేపీలోకి రావాలని నీలమ్మధును నందీశ్వర్ గౌడ్ ఆహ్వానించారు. పటాన్చెరు టికెట్ తొలుత నీలమ్మధుకు ప్రకటించిన కాంగ్రెస్ ఆఖరి నిమిషంలో కాటా శ్రీనివాస్ గౌడ్కు కేటాయించింది. కాటా శ్రీనివాస్ గౌడ్ టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంతృప్తిగా ఉన్న నీలమ్మధు కాంగ్రెస్ పార్టీ తనను నమ్మించి మోసం చేసిందని విమర్శలు చేశారు. ఈ క్రమంలోనే పార్టీ మారతారని ప్రచారం జరుగుతోంది. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీనివాస్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. చెప్పండి శ్రీనివాస్. అభిత, పటాన్చెరు బీజేపీ అభ్యర్థి స్వతంత్ర అభ్యర్థిగా అదేవిధంగా కాంగ్రెస్ నుండి టికెట్ ఆశించి చివరి వరకు బీఫామ్ అందుతుందన్న సమయంలో బీఫామ్ అందకుండా ఉన్నటువంటి నీలమ్మధుతో భేటీ అయ్యారు. నీలమ్మధును బీజేపీకి రావాలని బీజేపీ అభ్యర్థి నందీశ్వర్ గౌడ్ ఆహ్వానించారు. ఈ భేటీ ఇటు పటాన్చెరులో రాజకీయంగా చర్చ జరుగుతుంది. ప్రధానంగా నీలమ్మధు గత కొంతకాలంగా కాంగ్రెస్ నుండి పోటీ చేస్తారు. అదేవిధంగా ఆయన జాబితాలో కూడా ఆయన పేరు వచ్చింది. చివరి నిమిషం వరకు ఆయనే అభ్యర్థిగా ప్రచారం కూడా జరిగింది. చివరి నిమిషంలో అభ్యర్థి ఖరారు విషయంలో అక్కడ మరో క్యాండిడేట్ కి ఇవ్వడం, శ్రీనివాస్ గౌడ్ కి ఇవ్వడంతో నీలమ్మధు అసంతృప్తితో ఉన్నాడు. ఈ అసంతృప్తిని తమ వైపు తిప్పుకోవడానికి బీజేపీ ప్రయత్నిస్తుంది. బీజేపీ నేతలతో పాటు అక్కడ పోటీ చేస్తున్నటువంటి నందీశ్వర్ గౌడ్ కూడా నీలమ్మధుతో భేటీ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య చర్చలు జరుగుతుంది. ప్రధానంగా బీజేపీలోకి వస్తే భవిష్యత్తులో రాజకీయంగా గుర్తింపు ఇవ్వడంతో పాటు ఇతర పదవులను కూడా ఇస్తామన్నటువంటి హామీలు కూడా ఇస్తున్నారు. ఒకవేళ నీలమ్మధు బీజేపీకి వైపు వచ్చేది ఉంటే అక్కడ బీజేపీ గెలుపు సునాయాసం జరుగుతుంది అన్నటువంటి అభిప్రాయం కూడా బీజేపీ శ్రేణుల్లో ఉంది. అయితే ఆయనే ఇప్పటి వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే బీజేపీ రాష్ట్ర నాయకులు కూడా నీలమ్మధుతో చర్చలు జరుపుతున్నారు. అయితే చివరి నిమిషంలో తనకు బీఫామ్ రాకపోవడంతో కాంగ్రెస్ తో అసంతృప్తి ఉండడమే కాకుండా కాంగ్రెస్ పార్టీ తనను నమ్మించి మోసం చేసింది అన్నటువంటి అభిప్రాయంతో నీలమ్మధు ఉన్నాడు. అయితే ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడవలసిన అవసరం ఉంది. ప్రస్తుతం మాత్రం బీజేపీ పార్టీ మాత్రం నీలమ్మధును తమ వైపు తిప్పుకోవడానికి మాత్రం ప్రయత్నిస్తుందని చెప్పవచ్చు. అవిత, శ్రీనివాస్, అక్కడి కార్యకర్తలు ఏమంటున్నారు? ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు మాత్రం నీలమ్మధు తమ వైపుకు పార్టీ బీజేపీలో చేరితే మాత్రం బీజేపీ బలమైనటువంటి నాయకత్వం కింద పనిచేసేది ఉంటే
బీజేపీ గెలిచే అవకాశం ఉందన్నటువంటి అభిప్రాయం బీజేపీ నాయకుల్లో ఉంది. అదే విధంగా నీలం మధు తన భవిష్యత్తు కార్యాచరణ ఏంటి అనే విషయం పైన తన అనుచరులతో చర్చించే అవకాశం కూడా ఉందని తెలుస్తా ఉంది. ప్రధానంగా నీలం మధు చాలా అంటే స్వతంత్రంగా పోటీ చేస్తాడా, ఈ రోజు నామినేషన్ చివరి రోజు కాబట్టి ఏ విధమైన నిర్ణయం తీసుకుంటాడా అన్నటువంటి విషయం ఇంకా స్పష్టంగా తెలియలేదు. అయితే నీలం మధును మాత్రం బీజేపీ వైపు తీసుకురావడానికి మాత్రం రాష్ట్ర బీజేపీ నేతలు అక్కడ పోటీ చేస్తున్నటువంటి నందీశ్వర్ గౌడ్ కూడా ప్రయత్నం చేస్తున్నాడు. తన భవిష్యత్ కార్యాచరణ మీద మాత్రం ఇప్పటి వరకు నీలం మధు ఎలాంటి ప్రకటన చేయలేదు. మొత్తంగా ఇప్పుడు నీలం మధుతో నందీశ్వర్ గౌడ్ భేటీ మాత్రం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారిందని చెప్పవచ్చు. అవిత, కాంగ్రెస్ పార్టీ ఏమైనా హామీ ఇచ్చిందా నీలం మధుకు? అయితే ఇప్పటి వరకు కాంగ్రెస్ ఆయనతో ఎలాంటి సంప్రదింపులు జరగలేదని తెలుస్తుంది. అయితే టికెట్ ఇచ్చే విషయంలో ముందు తనకు టికెట్ కేటాయించింది అనే విషయాన్ని జాబితాలో పేరు ప్రకటించడమే కాకుండా బీఫామ్ ఇవ్వవలసిన సమయంలో ఇవ్వకపోవడం, తనకు ఇప్పటి వరకు కూడా రాష్ట్ర నాయకులు అంటే రాష్ట్ర అధ్యక్షుడు ఈ రేవంత్ రెడ్డి కానీ ఇతర సీనియర్ నాయకులు కానీ ఎవరు ఫోన్లో సంప్రదింపులు కానీ బుద్ధగించే ప్రయత్నం చేయలేదన్నటువంటి అభిప్రాయంతో ఆయన కొంత నిరుత్సాహానికి తర్వాత బాధను వ్యక్తం చేస్తున్నారు. మొత్తంగా ఆయనకు కాంగ్రెస్ మోసం చేసింది అన్నటువంటి అభిప్రాయంతోనే ఉన్నారు. చివరి నిమిషంలో మరి ఆయన బీజేపీకి వస్తాడా, లేదు అంటే కాంగ్రెస్ నాయకులు బుద్ధగించి ఆయన తిరిగి కాంగ్రెస్ అభ్యర్థిని బలపరచాలని చెప్పేటువంటి విషయం కూడా ఆలోచించవలసి ఉంది. మొత్తంగా అంటే శ్రీనివాస్ గౌడ్ కు ఇప్పుడు కేటాయించినటువంటి బీఫామ్ అందజేసిన శ్రీనివాస్ గౌడ్ కు నీలం మధుకు మాత్రం కొంత అంటే వర్గ వ్యతిరేకత ఉంది. వీళ్ళిద్దరి మధ్యలో సయోధ్య కుదిరే అవకాశం కూడా లేదని చెప్పవచ్చు. చివరికి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడవలసిన అవసరం ఉందని చెప్పవచ్చు. అవిత, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. పాలేరు కాంగ్రెస్ అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంట్లో రెండో రోజు ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. నిన్న తెల్లవారుజామున ప్రారంభమైన తనిఖీలు నేడు కూడా కొనసాగుతున్నాయి. ఖమ్మం, హైదరాబాద్లలోని ఆయన ఇల్లు, కార్యాలయాల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు బృందాలుగా విడిపోయి దాడులు చేస్తున్నారు. పొంగులేటి బంధువులు, ఉద్యోగుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. పొంగులేటి రూమ్కు సంబంధించిన తాళం కోసం అధికారులు వాచ్మెన్ను ప్రశ్నించారు. అయితే తన వద్ద కీ లేదని, కీ మేడం వద్ద ఉందని చెప్పడంతో ఐటీ అధికారులు పొంగులేటి సతీమణికి ఫోన్ చేసి కీ గురించి వాకపు చేశారు. ఆ గది తలుపు తెరవాలని ఆదాయపు పన్ను శాఖ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ కోట నీలిమ నామినేషన్ దాఖలు చేశారు. అంతకుముందు బల్కంపేట ఎల్లమ్మ తల్లి ఆలయంలో నామినేషన్ పత్రాలు అమ్మవారి దగ్గర పెట్టి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తన విజయానికి అమ్మవారి ఆశీస్సులు కావాలని అమ్మవారిని దర్శించుకొని నామినేషన్ వేశారు. ఎల్లమ్మ తల్లి దేవాలయం బల్కంపేటలో ఉన్నాం. ఇప్పుడు నేను నామినేషన్ వేయడానికి పోతున్నాను. దాని ముందర దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకుని ఇక్కడి నుంచి మన సికింద్రాబాద్ జిహెచ్ఎంసీ ఆఫీస్లో
నామినేషన్ వేయడానికి వెళ్తున్నాను. నిన్న మీ సభ జరిగిన తర్వాత మీకు ఎలా ఉంది మేడం? మీ సభ సక్సెస్ అయింది కదా? నిన్న నిజంగా ఒక గొప్ప సభ జరిగింది. మా గౌరవనీయులైన టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. ఆయన ఎన్నో కీలకమైన విషయాలు అక్కడ ఉన్న ఎంతో మంది అభిమానులకి చెప్పారు. సూపర్ స్టార్ కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. స్థానిక గురునానక్ కాలనీలోని కేడీజీఓ పార్కులో ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ప్రముఖ నటుడు కమల్ హాసన్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత దేవినేని అవినాష్తో పాటు పెద్ద ఎత్తున కృష్ణ, మహేష్ బాబు అభిమానులు పాల్గొన్నారు. ఇండియన్ 2 సినిమా చిత్రీకరణ కోసం కమల్ హాసన్ విజయవాడ వచ్చారు. దీనిలో భాగంగానే కృష్ణ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలుగు ప్రజలందరి అభిమాన నటుడు కృష్ణ విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం ఆనందంగా ఉందని దేవినేని అవినాష్ అన్నారు. తెలుగు ఇండస్ట్రీలో తనదైన ముద్ర వేసిన నటుడు కృష్ణ అని కొనియాడారు. ఆయన వారసత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చిన మహేష్ బాబు అటు సినీ రంగంలో ఇటు సేవా కార్యక్రమంలోనూ ముందుంటూ కృష్ణ పేరు నిలబెడుతున్నారని తెలిపారు. వాయు కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ఢిల్లీ ప్రజలకు కాస్త ఊరట నిలుస్తూ స్వల్పంగా వర్షం జల్లులు పడ్డాయి. ఢిల్లీ రాజధాని పరిసర ప్రాంతాల్లో ఓ మాదిరి వర్షం కురిసింది. అలాగే కాలుష్యంతో ఇబ్బంది పడుతున్న ముంబైలోనూ అకాల వర్షం పలకరించింది. కానీ గాలి నాణ్యత మాత్రం మరింత దారుణంగానే ఉంది. దేశ రాజధాని ప్రాంతంలో పెరిగిన వాయు కాలుష్యం నుండి ఉపశమనం కలిగించే విధంగా ఢిల్లీ దాని పరిసర ప్రాంతాల్లోని అనేక ప్రాంతాలలో గురువారం రాత్రి, శుక్రవారం తెల్లవారుజామున తేలికపాటి వర్షం కురిసింది. శుక్రవారం ఉదయం 7 గంటలకు ఢిల్లీలో మొత్తం వాయు నాణ్యత సూచిక 398గా నమోదైంది. ఢిల్లీ రాజధానిలో కాలుష్యం తగ్గించేందుకు కృత్రిమ వర్షం కురిపించేందుకు ఢిల్లీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్న సమయంలో వర్షం కురవడంతో జనం ఆనందం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధులకు సంబంధించి కోర్టుల్లో ఏళ్ల తరబడి సాగుతున్న క్రిమినల్ కేసులకు ఇప్పటికైనా మోక్షం లభిస్తుందా? ఆయా కేసుల విచారణ ఇక నుంచైనా వేగవంతంగా సాగుతుందా? ఎంపీ, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజాప్రతినిధులపై ఇప్పటికే సాగుతున్న కేసుల విచారణ వేగవంతానికి ప్రత్యేక బెంచ్లు ఏర్పాటు చేయాలని సుప్రీం ఆదేశించడంతో ఇప్పుడు అందరిలోనూ ఇదే చర్చ. ప్రజాప్రతినిధుల కేసులు అనగానే నేరాలు చేయడం, ఏళ్ల తరబడి కోర్టులో కేసులు సాగేలా చూడడం, వాయిదాల మీద వాయిదాలు కోరుతూ ఆయా న్యాయస్థానాల విలువైన సమయాన్ని వృధా చేయడం. రాజకీయ నేతలపై ఇలాంటి విమర్శలే ఎక్కువగా జనంలో వినిపిస్తుంటాయి. ఇక నుంచి ఇలాంటి వాటికి చెక్ పడబోతోంది. సుప్రీంకోర్టు ఇలాంటి వాళ్లందరికీ షాక్ ఇచ్చేలా కొరడా ఝులిపించింది.
ఎంపీలు, ఎమ్మెల్యేలు సహా ఇతర ప్రజా ప్రతినిధులపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణ వేగవంతం చేసేందుకు ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయాలని ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆదేశించింది సుప్రీంకోర్టు. ఎంపీలు, ఎమ్మెల్యేలపై నమోదైన క్రిమినల్ కేసుల విచారణను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని న్యాయవాది అశ్విని ఉపాధ్యాయ దాఖలు చేసిన పిటిషన్పై సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ప్రజాప్రతినిధులపై పెండింగ్లో ఉన్న కేసుల సర్వత్ర విచారణ కోసం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి అధ్యక్షతన లేదా ప్రధాన న్యాయమూర్తి నియమించిన ధర్మాసనం ప్రత్యేక బెంచ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించింది. క్రిమినల్ కేసుల సర్వత్ర విచారణకు అవసరమైన పర్యవేక్షణ కోరుతూ సుమోటో కేసులు నమోదు చేయాలని హైకోర్టులను సుప్రీంకోర్టు ఆదేశించింది. ట్రయల్ కోర్టులు అత్యవసరమైతే తప్ప ప్రజాప్రతినిధులపై నమోదైన కేసుల విచారణలు వాయిదా వేయకూడదని ఆదేశాల్లో పేర్కొంది. ఆయా కేసుల విచారాలను జిల్లా ప్రత్యేక న్యాయస్థానాల నుంచి సేకరించి హైకోర్టు వెబ్సైట్లో ప్రత్యేక ట్యాబ్ ఏర్పాటు చేసి అందులో పొందుపరచాలని హైకోర్టులకు సూచించింది. ఇందుకు అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతికతను జిల్లా న్యాయస్థానాలు ఏర్పాటు చేసుకోవాలని ఆదేశించింది సుప్రీంకోర్టు. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శ్రీ పద్మావతి అమ్మవారి దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండేకు ఆలయం వద్ద డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏవీఎస్ఓ శైలేంద్రబాబు, ఏఈఓ రమేష్, సూపరింటెండెంట్ మధుసూదన్ స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమ సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ అర్చకులు అమ్మవారి శేషవస్త్రంతో సన్మానించి వేద ఆశీర్వాదం చేశారు. అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఇవి ఇప్పటి వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి స్వతంత్ర న్యూస్.